వెల్కమ్ టు కవిన్ ఎడ్యుకేషన్స్. ఈరోజు మనం మార్చి 1 కరెంట్ అఫైర్స్ డీల్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వెస్టర్న్ నావల్ కమాండ్ అండ్ చీఫ్గా ఎవరిని వేశారు? హరికుమార్. ఇతన్ని ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ చీఫ్గా అదేంది వెస్టర్న్ నావల్ కమాండ్కి అనమాట. వెస్టర్న్ నావల్ కమాండ్ అంటే ముంబై హెడ్ క్వార్టర్స్, ఇది వెస్టర్న్ నావల్ కమాండ్, ఇది ఈస్టర్న్ నావల్ కమాండ్. ఈ వెస్టర్న్ నావల్ కమాండ్కి ఎఫ్ఓసి ఇన్సి అంటారు అన్నమాట. దీన్ని ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించారన్నమాట. ఇతను ఎవరు? హరికుమార్. భారత పురుషుల జట్టు కాంస్యం గెలుచుకుంది. ఎక్కడ? ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ టోర్నమెంట్లో, ISSF ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ జరిపిన దాంట్లో టోర్నమెంట్లో భారత ఈవెంట్ అనమాట. అంటే ముగ్గురు అనమాట, టీమ్ ఈవెంట్ అనమాట ఇది. అంటే షూటింగ్ లో టీం అంటే ఒక్కొక్కరు మార్క్ చేసి ఏం చేసిన దాన్ని, అంటే ఒక్కొక్కరు కాల్చిన దాన్ని వాళ్ళు ఒక్కొక్కరు కాల్చిన దానికి పాయింట్స్ ఇస్తారన్నమాట. ఆ పాయింట్స్ బట్టి తీసుకుంటారన్నమాట. భారత త్రయం ఎవరెవరు? మైరాజ్ అహ్మద్ ఖాన్, వీర్ సింగ్ బజ్వా, గుర్జుత్ ఖంగూరా. కోడ్ పెట్టుకొని గుర్తుపెట్టుకోండి. ఏజీ అని గుర్తుపెట్టుకోండి. అహ్మద్ ఖాన్, అంగద్ వీర్ సింగ్ బజ్వా, నెక్స్ట్ గుర్జుత్ ఖంగూరా కాంస్యం గెలుచుకుంది. ఎవరితో గెలుచుకున్నారు? కజకిస్తాన్ జట్టుని ఓడించి గెలుచుకున్నారు అనమాట. మార్చి 2021 ప్రధాని మోడీ ఈ అవార్డు తీసుకుంటారు. ఏ అవార్డు? సెరా వీక్ గ్లోబల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ లీడర్షిప్ అవార్డు అనమాట. ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ లీడర్షిప్ అవార్డు. ఈ కాన్ఫరెన్స్ జరుగుతుంది అనమాట. మార్చి 1 సెరా వీక్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఈ సెరా వీక్ కాన్ఫరెన్స్ కి వర్చువల్ గా పాల్గొని ఈ అవార్డు తీసుకుంటారన్నమాట. అవార్డు పేరు గుర్తుపెట్టుకోండి, నరేంద్ర మోడీ గుర్తుపెట్టుకోండి. సెరా వీక్ గ్లోబల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ లీడర్షిప్ అవార్డు. అంతే, ఆ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. మార్చి 1 జీరో డిస్క్రిమినేషన్ డే జరుపుకుంటారు. ఏం డే? జీరో డిస్క్రిమినేషన్ డే. ఇది ఎందుకు జరుపుకుంటారు? మహిళలు మగవారు అందరూ ఒకటే, వివక్షత చూపించకూడదని జరుపుకుంటారు అన్నమాట. మహిళల హక్కులు పరిరక్షించడం మరియు వారి సాధికారత, లింగ సమానతను ప్రోత్సహించడం కోసం జీరో వివక్షత రోజు జరుపుకుంటారు. అసమానత తొలగించడానికి డైరెక్ట్ గా జీరో డిస్క్రిమినేషన్ జీరో కావాలి అంతే. 2014 నుంచి జరుపుతున్నారు ఇది. ఆ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి అంతే. టూ డేస్ నేషనల్ బ్యాంబూ మిషన్ జరిగింది. ఈ బ్యాంబూ మిషన్ లో నీతి ఆయోగ్, ఇన్వెస్ట్ ఇండియా కూడా పాల్గొందన్నమాట. అంటే నేషనల్ బ్యాంబూ మిషన్ లో నీతి ఆయోగ్, ఇన్వెస్ట్ ఇండియా కలిపి పాల్గొన్నాయన్నమాట. నేషనల్ బ్యాంబూ మిషన్ అంటే ఏం లేదు, వెదురు యొక్క ఉత్పత్తులు కానీ ఉత్పాదక కానీ పెంచడం అనమాట. అంటే దాంట్లో కొత్త పద్ధతులు తీసుకురావడం, అవి మార్కెటింగ్ లింకేజింగ్ కలిపడం, అది నేషనల్ బ్యాంబూ మిషన్ కిందకి వస్తుంది. నేను నేషనల్ బ్యాంబూ మిషన్ గవర్నమెంట్ స్కీమ్స్ లో నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి దాన్ని చదవండి. సో విల్ హ్యావ్ ఎ క్లియర్ కట్ ఐడియా ఆన్ దిస్. ఈ రంగంలో అభివృద్ధిని సాధించడం, చర్యలు తీసుకోవడం అనేది ప్రథమ లక్ష్యం అనమాట ఈ సమావేశం అనమాట. సో ఈ సమావేశంలో ట్యాగ్ ఇంపార్టెంట్. ట్యాగ్ ఏంది? నేషనల్ కన్సల్టేషన్ ఆన్ ఆపర్చునిటీస్ అండ్ ఛాలెంజెస్ ఫర్ ది బ్యాంబూ ఇన్ ఇండియా. సో ఇది ట్యాగ్ అనమాట. నేషనల్ కన్సల్టేషన్ ఆపర్చునిటీస్ అండ్ ఛాలెంజెస్ ఫర్ ది బ్యాంబూ ఇన్ ఇండియా. సో ఈ ట్యాగ్స్ అనేవి ఇంపార్టెంట్. ట్యాగ్స్ గుర్తుపెట్టుకోండి. ట్యాగ్ నేను గూగుల్ ట్రాన్స్లేట్ చేసుకొని అలానే పెడుతున్నాను, ఎందుకంటే మనకు పేపర్ ఇచ్చేవాడు గూగుల్ ట్రాన్స్లేట్ యూస్ చేస్తాడు కాబట్టి మాక్సిమం తెలుగులో కూడా అదే వస్తుంది. ఆర్కిటికా ఎం అనే ఉపగ్రహాన్ని ఎవరు పంపారు? రష్యా పంపింది అనమాట. ఎక్కడి నుంచి పంపింది? కజకిస్తాన్ లో బైకునూరులో దానికి సెంటర్ ఉందన్నమాట. మనకు శ్రీహరికోట ఎలానో అక్కడ సెంటర్ ఉందన్నమాట. అక్కడి నుంచి పంపింది అనమాట. సోయజ్ మిషన్ నుంచి పంపింది అనమాట. అంతరిక్ష నౌక పేరు సోయజ్. మనకు పిఎస్ఎల్వి ఎలానో అక్కడ వాళ్ళకి సోయజ్ అనమాట. సో ఆర్కిటికా ఎం ఇది ఏం చేస్తుంది? ఆర్కిటిక్ ప్రాంతంలోని వాతావరణాన్ని పర్యవేక్షిస్తుంది అనమాట. ఇక్కడ తప్పుపడింది, వాతావరణం మరియు వాతావరణాన్ని పడింది. సో వాతావరణాన్ని పర్యవేక్షించడానికి ఏర్పాటు చేశారన్నమాట. వేల్చేరు నారాయణరావు
ఎవరితను? ఫేమస్ రైటర్, తెలుగు అతనే. వేల్చేరు నారాయణకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందనమాట. ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తెలుగు మీద అతను చేసిన సహకారానికి వచ్చిందనమాట, తెలుగు సాహిత్యానికి. సో కన్యాశుల్కం అతని ప్రచురణ లేని కన్యాశుల్కం. కన్యాశుల్కం అంటే రీసెంట్ గా మళ్ళీ రాశారు. మరి కన్యాశుల్కం అంతకుముందు ఎవరు రాశారు? గురజాడ అప్పారావు రాశారు. కలోనియల్ ఇండియా ఇలాంటి బుక్స్ రాసినందుకు అతనికి వచ్చిందనమాట. అనువాదకుడు, విమర్శకుడు ప్రొఫెసర్ వేల్చేరు నారాయణరావు. వేల్చేరు నారాయణరావు ముందు మనకు కేంద్ర సాహిత్య అకాడమీ ఎవరికి వచ్చింది? రావూరి భరద్వాజ్కి వచ్చింది. రావూరి భరద్వాజ్ రాసిన బుక్ ఏంది? పాకుడు రాళ్ళు. దాని ముందు ఎవరికి వచ్చింది? విశ్వనాథ సత్యనారాయణకి వచ్చింది. విశ్వనాథ సత్యనారాయణకి 1000 పడగలకు రామాయణ కల్పవృక్షం, ఆ రెండిట్లో ఒకదానికి వచ్చి ఉంటుంది. అది నాకు కరెక్ట్ తెలియదు, కానీ రెండు ఫేమస్ బుక్లే, వాటి రెండిట్లో ఒకదానికి వచ్చింది. సో సరే, మీకు ఏదైనా డౌట్ ఉంటే గూగుల్ కొట్టండి, దేనికి వచ్చిందో కరెక్ట్ కనపడుతుంది. ఈవెన్ ఐ డోంట్ హ్యావ్ ఐడియా, చాలా కాలమైంది, లాంగ్ టర్మ్ మెన్షన్. ఉక్రెయిన్లో రెజ్లింగ్ జరిగింది. ఆ రెజ్లింగ్లో వినేష్ ఫొగాట్కి స్వర్ణం వచ్చింది అనమాట. ఈమె వినేష్ ఫొగాట్. ఈమె ఎవరు? వినేష్ ఫొగాట్ మీరు సినిమా చూశారు కదా, అమీర్ ఖాన్ సినిమా. ఆ అమీర్ ఖాన్ సినిమాలో వాళ్ళ కూతుర్లు ఉంటారు కదా, ఎవరు? బబితా పగోట్, దీపా పగోట్ అని ఉంటారు. దీపా పగోట్ అనుకుంటా. వాళ్ళిద్దరు కజినే వినేష్ పగోట్ అనమాట. ఈమెకి ఉక్రెయిన్ జరిగిన 53 kg మహిళల విభాగంలో బంగారు పథకం సాధించింది అనమాట. దీంతో డైరెక్ట్ గా ఆమె టోక్యో ఒలింపిక్స్ కి హాజరైపోతుంది. అంటే టోక్యో ఒలింపిక్స్ గేమ్ లో హాజరు కావాలంటే ముందు కొన్ని కొన్ని ఇంటర్నేషనల్ ఏమంటారో ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తారు, వాటిల్లో గెలిచిన వాళ్ళని తీసుకుంటారు అనమాట. సో ఈమె దేంట్లో గెలిచింది? ఉక్రెయిన్లోని కైవ్లో జరిగిన 24 అత్యుత్తమ ఉక్రెయిన్ రెజినల్ కోచ్ మెమోరియల్లో 53 విభాగంలో 53 kg విభాగంలో. ఈ రెజ్లింగ్ అంతా కేజెస్ ఉంటాయి, 60 kgs 53 kgs అలా ఉంటుంది అనమాట. గోల్డ్ మెడల్ సాధించింది. ఎక్కడ జరిగింది? బెలారస్ లో జరిగింది అనమాట. ఎవరిని ఓడించింది? అంత ఇంపార్టెంట్ ఏం కదా ఎవరిని ఓడించిందో, చదువుకోండి. ఎవరు? వెనేసా కలాడ్జిన్స్కాయా. మేబీ ఈ కజకిస్తాన్ అలాంటి పేర్లు అనమాట ఇవన్నీ. కజకిస్తాన్ లో ఉండే వాళ్ళ పేర్లు అనమాట. సో అది అంత ఇంపార్టెంట్ కాదు. ఎక్కడ జరిగింది ఇంపార్టెంట్, ఎవరు గెలిచారు ఇంపార్టెంట్. ఫిబ్రవరి టోక్యోలో జరిగే ఒలింపిక్స్ కి ఎవరు సాధించారు అనేది ఇంపార్టెంట్ అంతే. ఇస్రో బ్రెజిల్ ఉపగ్రహమైన అమెజోనియా 1 ప్రయోగించింది అనమాట. అమెజోనియా 1, అమెజాన్ నది పేరు మీద వచ్చింది. అమెజాన్. సో వీటితో పాటు 18 ఇతర ఉపగ్రహాలు కూడా పిఎస్ఎల్వి పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ 51 నుంచి ప్రయోగించింది. గుర్తుపెట్టుకోండి, పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ 51 నెంబర్ ఇంపార్టెంట్. పిఎస్ఎల్వి ఆల్మోస్ట్ సేమే. పిఎస్ఎల్వి C-51 నుంచి ప్రారంభించింది అనమాట. సింధు నేత్ర అనే ఉపగ్రహాన్ని కూడా ప్రారంభించింది. 18లో సింధు నేత్ర ఒకటి అనమాట. ఈ సింధు నేత్ర అనేది ఎందుకు ఇంపార్టెంట్? ఇది డిఆర్డిఓలో యంగ్ సైంటిస్టులు తయారు చేసింది. డిఆర్డిఓ తయారు చేసిన శాటిలైట్ అనమాట. సో ఇదేం చేస్తుంది? సింధు నేత్ర అనేది హిందూ మహాసముద్రంలో ఉన్న యుద్ధ నౌకల్ని, ఇతర నౌకల్ని గుర్తిస్తుంది అనమాట. సో పిఎస్ఎల్వి C-51 అమెజానియా సింధు నేత్ర డన్ బై డిఆర్డిఓ. అమెజానియా ఎక్కడిది? బ్రెజిల్. ఆ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. నైజర్ ఎక్కడ ఉంటుంది? వెస్ట్ ఆఫ్రికాలో ఉంటుంది ఈ దేశం. దేశాలు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో మొత్తం గుర్తుపెట్టుకోవాలి. మహమ్మద్ బాజూమ్ అనే అతను కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడనమాట. మహమ్మద్ బాజూమ్. నైజర్ వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీ అనమాట. జార్జియా రీసెంట్ గా ఎన్నికైన ప్రెసిడెంట్ ఎవరు? కామెంట్స్ లో తెలపండి. కామెంట్స్ లో తెలపడం మంచిదే, ఎందుకంటే మీకు అప్పుడప్పుడు బాగా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్స్ లో పెడితే మళ్ళీ ఇంకోసారి రిమెంబరెన్స్ ఉంటుంది అనమాట మీకు. సో ఐవరీ కోస్ట్ కి వ్యాక్సిన్ సప్లై చేస్తున్నారు అనమాట. ఫస్ట్ ఆఫ్రికా దేశం ఏంది? ఘనాకి సప్లై చేసాం, ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ లో ఉంటుంది. దాని తర్వాత కోవాక్సిన్ ఇనిషియేటివ్ కింద మనం ఐవరీ కోస్ట్ కి సపోర్ట్ చేస్తున్నాం, ఐవరీ కోస్ట్ కి సప్లై చేస్తున్నాం కోవాక్సిన్ అనేది ఎవరు డెవలప్ చేశారు? ఆక్స్ఫోర్డ్ ఆస్ట్రాజెనికా కంపెనీ అనమాట. 2 బయోమెడికల్ కంపెనీస్, అంటే మందులను తయారు చేసే కంపెనీస్ అనమాట. ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ, ఓకే. ఆస్ట్రాజెనికా అనేది మందులు, కేవలం ఫార్మాసిటికల్ కంపెనీ అనమాట.
ర్యాన్బాక్స్ ఇలాగా ఆస్ట్రాజెనికా అనేది ఫార్మాస్యూటికల్ కంపెనీ అనమాట. సో ఇది సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి ఫార్ములా ఇస్తే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోవాక్సిన్ డెవలప్ చేసింది. ఆ కోవాక్సిన్ అనే ఇనిషియేటివ్ కింద ఘనాకి ఫ్రీగా సప్లై చేస్తారన్నమాట COVID-19 వ్యాక్సిన్ అని. సో ఫస్ట్ సప్లై చేసింది ఎవరు? ఫస్ట్ సప్లై చేసింది ఘనాకి సప్లై చేసాం. తర్వాత ఐవరీ కోస్ట్ సప్లై చేస్తున్నాం. సో దాని తర్వాత సెకండ్ ఐవరీ కోస్ట్ అనమాట. సో ఘనాకి ఆల్రెడీ అయిపోయింది సప్లై చేసాం, ఐవరీ కోస్ట్కి ఇప్పుడు సప్లై చేస్తున్నాం. DBT డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ 35వ ఫౌండేషన్ డేని జరుపుకుంది అనమాట February 27న. దానిలో భాగంగా బ్రిట్ అవార్డ్స్ ఇచ్చింది. బ్రిట్ అంటే ఏంది? బయోటెక్నాలజీ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ అనమాట. బ్రిట్ బ్రైట్ అవార్డ్స్, ఎక్సలెన్స్ కూడా వచ్చింది కదా, బ్రైట్ అవార్డ్స్ ఇచ్చిందనమాట. నెక్స్ట్ ఒక ఈ బుక్ రిలీజ్ చేసింది. ఆ బుక్ పేరు DBT ఫైట్స్. ఇది ఇంపార్టెంట్. DBT ఫైట్స్ కోవిడ్ ఫ్రమ్ వైరస్ టు వ్యాక్సిన్. DBT ఫైట్స్ కోవిడ్ ఫ్రమ్ వైరస్ టు వ్యాక్సిన్ అనే ఈ బుక్ని రిలీజ్ చేసింది అనమాట. అదొకటి ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. DBT ఫైట్స్ కోవిడ్ ఫ్రమ్ వైరస్ టు వ్యాక్సిన్ అనే ఈ బుక్ని రిలీజ్ చేసింది అనమాట. ఆ ఫౌండేషన్ డే రోజు అంతే. శ్రీలంక ఎయిర్ ఫోర్స్ యొక్క 70వ వార్షికోత్సవంలో పాల్గొనడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన కొన్ని వైమానిక దళాలు వెళ్ళాయన్నమాట. వైమానిక దళాలు విత్ ఇవన్నమాట, అవే వైమానిక దళాల్లో వచ్చి ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. తేజస్ అనే ఎయిర్ క్రాఫ్ట్ అంటే ఏంది? తేజస్ అనేది లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. ఇండియా డెవలప్ చేసిన లైట్ కంబాట్ ఎయిర్. ఫిక్స్డ్ వింగ్ సూర్యకిరణ్, రోటరీ వింగ్ సారంగ్, ఇవన్నీ బ్యాండ్స్. మనకి మిలిటరీలో బ్యాండ్స్ ఎలా ఉంటాయో అవి విన్యాసాలు చేసే వింగ్స్ అనమాట. ఫిక్స్డ్ సూర్యకిరణ్ అనేది ఒక వింగ్ అనమాట. సారంగ్ అనేది ఒక వింగ్ అనమాట. రోటరీ అంటే తిరిగే వింగ్ అనమాట. ఆ విన్యాసాలు చేయడానికి వీళ్ళంతా శ్రీలంకకి చేరుకున్నారు. శ్రీలంకను కొలంబోలో చేరుకున్నారు. 70వ వార్షికోత్సవం, శ్రీలంక వైమానిక దళ 70వ వార్షికోత్సవంలో, అదే 70వ వార్షిక సమావేశంలో 3 నుంచి 5 తేదీ జరిగిన ఎయిర్ షోలో ఇవన్నీ పాల్గొంటాయి అనమాట. సూర్యకిరణ్ అనేది, రోటరీ వింగ్ ఇవన్నీ పాల్గొంటాయి అనమాట. చూడండి, శ్రీలంకన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ షో 3rd to 5th March ఆన్వర్డ్స్. ఈ బొమ్మలు ఎందుకు యాడ్ చేస్తామంటే మీకు గుర్తుంటాయని చెప్పి అంతే. జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన చూడండి. ఇది ఎత్తైన రైల్వే వంతెన అనమాట. దీని హైట్ ఎంత? 359 మీటర్స్. 359 మీటర్స్. ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్లు ఎక్కువ ఈ లెంత్ అనమాట. సో రికార్డ్ సృష్టించింది అనమాట. ప్రతి దేశంలోనే, ప్రపంచంలోనే పెద్దైన రైల్వే వంతెన లాగా రికార్డ్ సృష్టించింది అనమాట. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎక్కడ ఉంది? చీనాబ్ నది మీద ఉందన్నమాట. దీనికి అయ్యే ఖర్చు ఎంత? 2250 కోట్లు అనమాట. సో ఏ నది ఇంపార్టెంట్, ఎక్కడుంది ఇంపార్టెంట్ అంతే. కుంభమేళాలో నియంత్రణ కోసం ఒక సపరేట్ సెల్ ఏర్పాటు చేయబోతున్నారు అనమాట. సో అన్ని పర్యవేక్షించడానికి. కుంభమేళా ఎక్కడ జరుగుతుంది? April 1 నుంచి 30 హరిద్వార్లో జరుగుతుంది అనమాట. మహాకుంభమేళా 2021. 19వ హోమ్ సెక్రటరీ స్థాయి చర్చలు. హోమ్ సెక్రటరీ ఎవరు? అజయ్ కుమార్ భల్లా అనమాట. సో బంగ్లాదేశ్కి ఇండియాకి హోమ్ సెక్రటరీ స్థాయి చర్చలు జరిగాయి అనమాట. ఎందుకని? ఇండో బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఈ ఫెన్సింగ్ తగాదాలు ఉంటాయి కదా, వాటిని సరిదిద్దడం జరుగుతుంది అనమాట. సో ఆల్రెడీ ప్రధానమంత్రులు కలిసే ముందుగా ఇది చర్చించబోతున్నారు అంతే అనమాట. సో ఎప్పుడైనా సరే ప్రధానమంత్రి విజిట్ ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఎవరైతే కార్యకర్తలు ఉంటారో, ఎవరైతే కార్యకర్తలు కాదు, ఆఫీసర్స్ ఉంటారో, ఆ ఆఫీసర్స్ వెళ్ళి ముందే మీట్ అయ్యి మొత్తం సెటప్ చేసిన తర్వాత ఇరు ప్రధానమంత్రులు వచ్చి సిగ్నేచర్ చేయడం కానీ, చిన్న నార్మల్ డిస్కషన్ చేయడం జరుగుతుంది అనమాట. అట్లానే 19వ హోమ్ సెక్రటరీ స్థాయి చర్చలు జరిగాయి అనమాట. ఇండో బంగ్లాదేశ్ సరిహద్దులు పెండింగ్ లో ఉన్న ఫెన్సింగ్ ని ఇరు దేశాల ప్రధానమంత్రి అంగీకరించేట్లుగా ముందస్తుగా పూర్తి చేయడంపై చర్చించారు అనమాట అంతే. సో ఎవరు? అజయ్ కుమార్ భల్లా నాయకత్వం వహించాడు. ఇండియా బంగ్లాదేశ్ మధ్య హోమ్ సెక్రటరీ స్థాయి చర్చలు, అది గుర్తుపెట్టుకోండి. సో ఇది ఇన్స్టిట్యూషన్ కాస్పర్ హోమ్ ట్రస్ట్ అనేది ఆగ్రాలో ఉన్న వైల్డ్ లైఫ్ యానిమల్ కి సహకారం అందించే ఇన్స్టిట్యూషన్ అనమాట. ఈ ఇన్స్టిట్యూషన్ కి ఒక అవార్డు వచ్చింది. అవార్డు పేరు పెద్ద పేరు, అది సుప్రీం మాస్టర్ చింగ్హై ఇంటర్నేషనల్ అసోసియేషన్. అంటే ఈ అసోసియేషన్ ఇచ్చే అవార్డు అనమాట. ఏం అవార్డు? జిన్పింగ్ కంపాషన్ వరల్డ్ అవార్డు. జిన్పింగ్
కంపాషన్ వరల్డ్ అవార్డు. కంపాషన్ అంటే ఏంది? ప్రేమ. వరల్డ్ అవార్డు అనమాట. ఈ అవార్డు లభించింది అనమాట. ఎందుకు లభించింది? ఆగ్రాలో లాక్డౌన్ టైంలో చాలా మంది పశువులకి వాటికి నీరు లేక చచ్చిపోతున్నప్పుడు, లేకపోతే చికిత్స లేకుండా చచ్చిపోతున్నప్పుడు ఇవి నీరు చికిత్స అందించాయి అనమాట. అందుకని దీనికి వచ్చిందనమాట. క్యాస్పర్ హోమ్ ట్రస్ట్ ఆగ్రా బేస్డ్ వైల్డ్ లైఫ్ అసోసియేషన్ అవార్డ్. వైల్డ్ లైఫ్ అసోసియేషన్ ఏజెన్సీ అనమాట. దానికి ఈ అవార్డు వచ్చింది. ఏం అవార్డు? జిన్పింగ్ కంపాషన్ వరల్డ్ అవార్డ్. ఆ 3 పాయింట్లు గుర్తుపెట్టుకొని సరిపోతుంది. సో ఇట్స్ టైమ్ ఫర్ క్విక్ రివిజన్. ఆర్ హరికుమార్ వెస్టర్న్ నావల్ కమాండ్ చీఫ్ వైస్ అడ్మిరల్ గా ఎన్నికయ్యాడనమాట. భారత పురుషుల స్కీట్ జట్టు కాంస్యం గెలుచుకుంది. ఎవరితో గెలుచుకుంది? కజకిస్తాన్తో గెలుచుకుంది అనమాట. సో ఆ ముగ్గురు పేర్లు రాయండి. ప్రధానికి సెరావీక్ గ్లోబల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ లీడర్షిప్ అవార్డు ఇస్తున్నారన్నమాట. ఎప్పుడు జరుగుతుంది? మార్చి 3rd to 5th జరుగుతుంది. జీరో డిస్క్రిమినేషన్ డే ఎప్పుడు? మార్చ్ 1st. నేషనల్ బ్యాంబూ మిషన్ సమావేశం నిర్వహించింది. ఆ సమావేశంలో ఎవరెవరు పాల్గొన్నారు? నీతి ఆయోగ్ పాల్గొంది, ఇన్వెస్ట్ ఇండియా పాల్గొంది అనమాట. ఆర్కిటికా ఎం ఎవరు? రష్యా ఆర్కిటికా ఎం అనే అంతరిక్ష ఉపగ్రహాన్ని ప్రయోగించింది. వేల్చేరు నారాయణరావుకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఇతను తెలుగు అతను. ఉక్రెయిన్లో జరిగిన రెజ్లింగ్ లో వినేష్ పొగాట్కి స్వర్ణం వచ్చింది. దీంతో టోక్యోలో జరిగే ఒలింపిక్స్ హాజరైపోతుంది. అమెజానియా అనే ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఎవరు ప్రయోగించారు? ఇస్రో ప్రయోగించింది. కొద్ది మిస్టేక్స్ ఉన్నాయి, ఇస్రో అని రాయలేదు అక్కడ. సో విల్ టేక్ కేర్ ఫ్రమ్ నెక్స్ట్ టైం ఫర్ షూర్. మహమ్మద్ బాజూమ్ నైజర్ కొత్త అధ్యక్షుడు. నైజర్ ఏ కంటినెంట్కి చెందింది? ఆఫ్రికా సారీ, ఇండియా మ్యాప్ లాగా ఉంది. ఆఫ్రికా, వెస్టర్న్ ఆఫ్రికాలో ఒక దేశం. ఐవరీ కోస్ట్ కి కోవాక్స్ వ్యాక్సిన్ పొందిన సెకండ్ ఆఫ్రికన్ కంట్రీ అనమాట. ఫస్ట్ ఆఫ్రికన్ కంట్రీ ఘనా అనమాట. దీన్ని ఎవరు తయారు చేస్తారు? సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తయారు చేస్తుంది. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎవరి ఫార్మాన్ని తీసుకొని తయారు చేసింది? ఆక్స్ఫోర్డ్ మరియు ఆస్ట్రాజెనికా రెండు ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనికా అనే ఫార్మాస్యూటికల్ కంపెనీ రూపొందించిన వ్యాక్సిన్ ని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తయారు చేస్తుంది. అది ఎక్కడ ఉంది? పూణేలో ఉందన్నమాట. దాని ద్వారా కోవిడ్ ఇనిషియేటివ్ ద్వారా దేశాలకు ఫ్రీగా వ్యాక్సిన్ సమర్పిస్తున్నారు. ఆ వ్యాక్సిన్ సమర్పించడం భాగంగా ఫస్ట్ గణాకి ఇచ్చారు, తర్వాత ఐవరీ కోస్ట్ ఇచ్చారు. సింపుల్ పాయింట్స్, 4-5 టర్మ్స్ అంతే. డిబిటి తన 35వ ఫౌండేషన్ జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది? February 27th. శ్రీలంక ఎయిర్ ఫోర్స్ వేడుకల్లో పాల్గొనడానికి IAF ఓకే చెప్పింది అనమాట. దీని ప్రకారం తేజస్ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఒకటి, సూర్యకిరణ్ వింగ్ ఒకటి, సారంగ్ వింగ్ ఒకటి, రోటరీ వింగ్ ఒకటి, ఇంకోటి మామూలు స్టాండ్ స్టిల్ వింగ్ అనుకుంటా, ఆ 2 పాల్గొంటాయి అనమాట. ఆ వింగ్స్ అవసరం లేదు, ఎవరెవరు పాల్గొన్నారు సరిపోద్ది. శ్రీలంక ఎయిర్ ఫోర్స్ కి ఏ ఎయిర్ ఫోర్స్ యొక్క 70 ఉత్సవాల్లో పాల్గొన్నారు అనేది సరిపోద్ది అంతే. జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఎత్తైన రైల్వే వంతెన, దాని హైట్ గుర్తుపెట్టుకోండి 359 meters. ఇట్లాంటి చెత్త బిట్లు అడిగినా కానీ సాల్వ్ చేయాలి. ఇది 35 ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్లు ఎక్కువ అనమాట. ఎత్తైన రైల్వే వంతెన అనమాట. కుంభమేళా కోసం ఒక స్పెషల్ సెల్ ఏర్పాటు చేస్తారు. ఎక్కడ జరుగుతుంది? హరిద్వార్ లో జరుగుతుంది అనమాట. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? April 1st నుంచి 30 వరకు. 19th హోమ్ సెక్రటరీ చర్చలు జరిగాయి. ఎవరెవరికి? బంగ్లాదేశ్ కి ఇండియాకి మధ్య చర్చలు జరిగాయి అనమాట. కాస్పర్ హోమ్ ట్రస్ట్ ఆగ్రాలో ఉన్న జంతు సంక్షేమ శాఖ మంత్రి అనమాట. ఏ అవార్డు వచ్చింది? జిన్పింగ్ కంపాషన్ వరల్డ్ అవార్డు వచ్చింది అనమాట. ఎవరు? చైనా వాళ్ళు ఇచ్చేది ఇట్లాంటి అవార్డ్స్. థ్యాంక్స్ లాట్, కీప్ వాచింగ్. ఈ రోజు నుంచి కొద్దిగా టైంకి పెట్టడానికి మేము ప్లేస్ చేస్తాం. మ్యాక్సిమం ఆ కరెంట్ అఫైర్స్, ఈ రోజు జరిగిన కరెంట్ అఫైర్స్ రేపు మార్నింగ్ నిద్ర లేచే లోపల మీ చేతిలో ఉంటాయి మ్యాక్సిమం. థ్యాంక్ యూ, కీప్ వాచింగ్, బై.